అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలోని సాగర తీరం పెద్ద ఎత్తున కోతకి గురవుతోంది. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ నోవోటెల్ హోటల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్నాం. గత అర్ధరాత్రి ఇక్కడ దారుణమైన ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే చిల్డ్రన్ పార్క్లో ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో, దానికి సంబంధించిన ఫ్లోర్ ఉందో, ఆ పార్క్లో చాలా మటుకు ఇక్కడ డ్యామేజ్ అయిన పరిస్థితిని ఇక్కడ మనం లైవ్లో ఆ విజువల్స్ మనం చూడవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున రిటైనింగ్ వాల్ అనేది తీరాన్ని ఆనుకుని ఉంటుంది. ఈ వాల్ ఏదైతే కెరటాల ఉధృతికి బీచ్ కోతకు గురవటం వల్ల ఈ వాల్ పడిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పార్క్లో ఫ్లోరింగ్ ఉంటుందో ఆ ఫ్లోరింగ్ కూడా పడిపోయింది. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే ఆ ఎక్విప్మెంట్ కూడా అటు ఒరిగిపోయిన విజువల్స్ అయితే మనం ఇక్కడ లైవ్లో చూడవచ్చు. విశాఖలో తరచూ బీచ్కు కోతకు గురవడం అనేది ప్రతి వర్షాకాలంలో, అంటే ఎవ్రీ ఇయర్ వర్షాకాలంలో ఈ సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. గతంలో మనం కంపారిజన్ చేసుకుంటే గతంలో 3 ఏళ్ల క్రితం తుఫాన్ ఎఫెక్టు, అటు భూమి కుంగిపోయిన పరిస్థితుల నేపథ్యంలో అప్పుడు గోకుల్ పార్క్లో పెద్ద ఎత్తున భూమి కుంగిపోవటం, ఆ పార్క్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితులను మనం చూసాము. ఇక ఈ ఇయర్ చూసుకుంటే లేటెస్ట్గా ఒక 3 days బ్యాక్ ఇక్కడ ఏదైతే కోకోనట్ ఎరీనా ఉందో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీచ్ కోతకు గురై ఇసుక రంగు కూడా బ్లాక్ కలర్లోకి మారిన పరిస్థితులను అయితే చూసాము. అయితే ఈ గత అర్ధరాత్రి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో సందర్శకులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ చూసేందుకు అయితే తరలి వస్తున్నారు. ఈ ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అని చెప్పి సందర్శకులు అయితే వస్తున్నారు. ఇప్పటికే జీవీఎంసీకి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడికి వచ్చి ఈ ఘటనను తీవ్రతను అయితే ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూడవచ్చు కాజన్ హెచ్చరిక అంటూ ఇక్కడ రిబ్బన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి సందర్శకులు ఎవరిని లోపలికైతే అలౌ చేయకుండా ఇక్కడ నియంత్రిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజల్ని కానివ్వండి, పర్యాటకులను కానివ్వండి భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పాలి. నిత్యం ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఎందుకంటే నిత్యం విశాఖ ఆర్కే బీచ్ అంటే సందర్శకులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ టైంలో కానివ్వండి ఇక్కడికి వచ్చి సేద తీరటం వాళ్ళకి ఎంతో ఇష్టం. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఆర్కే బీచ్లో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి చాలామంది వస్తూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరగడం అయితే కొంత వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే అల్పపీడన ప్రభావం తీవ్ర అల్పపీడనంగా పరిణమించి పెద్ద ఎత్తున పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సముద్రంలో అలల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అటు పౌర్ణమి, అమావాస్య ఆ టైంలో కంపల్సరీ అర్ధరాత్రి సమయాల్లో తీరంలో ఈ కెరటాల ఉధృతి అనేది పెద్ద ఎత్తున ఉంటుందని కూడా ఒక నానుడి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పౌర్ణమి ఎఫెక్ట్ కానివ్వండి, లేదనుకుంటే ఇక్కడ సంబంధించిన అల్పపీడన ప్రభావం కానివ్వండి, దీని నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే అలలు ఉధృతం అవుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా బీచ్ అనేది కోతకి గురవుతోంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో బీచ్కు కోతకు గురవడం అనేది కామన్గా వినిపిస్తోంది. అయితే ఇంత ఎత్తున రిటైనింగ్ వాల్స్ కూలిపోవటం కానివ్వండి, ఫ్లోరింగ్ కూడా కూలిపోవటం అనేది పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రవితో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి.